ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నీది ఎక్కడా ఏ తప్పు లేదు తల్లి. నువ్వు ఎందుకు దిగులు పడతావు? నువ్వు చాలా మంచిదానివి. అందువల్లే నీకు ఈ బాబా దర్శనం, ఈ బాబా వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. నువ్వు ఈ సాయి భక్తురాలివి అయ్యావు అంటే తప్పకుండా నువ్వు మంచిదానివే కదా. మంచి వాళ్లకు మాత్రమే భగవంతుని దర్శనం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఆకలితో ఉన్న మనిషిని నువ్వు సాదా భోజనం కూడా పెట్టలేనప్పుడు ఒక విగ్రహానికి పంచభక్ష పరమాణాలు నైవేద్యంగా పెట్టడం అవివేకం. అలాగా నువ్వు ఆకలితో ఉన్నవారికి సాయం చేసి ఉన్నావు. అందుకే ఈ సాయి దర్శనం నీకు అయ్యింది. ఎవరైనా కష్టాలను ఎదుర్కొంటూ తన మంచితనాన్ని కోల్పోకుండా ఉండి సన్మార్గంలో నడుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ సాయికి ప్రియభక్తులు అవుతారు. అలాంటి వాళ్ళలో నువ్వు ఉన్నావులే. తప్పకుండా నువ్వు కష్టాలను ఎదుర్కొనే మంచితనం నీలో ఎంతగానో ఉంది. ఆ మంచితనాన్ని ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా నువ్వు దూరం చేసుకోవద్దు. ఎందుకు అంటే కొన్ని అలవాట్లు అనేవి నీకు పుట్టుకతో వచ్చినవి. వాటిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. నిన్ను ఎంతమంది ఎన్ని అన్నా తిట్టినా పర్వాలేదు, పొగిడే వాళ్లకు మాత్రం దూరంగా ఉండు. ఎందుకు బాబా పొగిడేవాళ్ళు ఏం చేశారు అంటావేమో, అది అంతే తల్లి. పొగిడేవాళ్ళు నీ దగ్గర ఏదో ఆశించి మాత్రమే నిన్ను పొగుడుతూ నీ చుట్టూ తిరుగుతుంటారని గుర్తుంచుకో. అదే నిన్ను తిట్టేవాళ్ళు నీ మాటను ఎవరైతే తాళం వేయకుండా అలాగే నీ మాటను ఇది సరికాదు, ఇది తప్పు అని చెప్తారో వాళ్ళే అసలు శిష్యులైన నీ మంచి కోరేవారు అని గుర్తుంచుకో. ఎంతసేపటికి నీకు నువ్వు చేసేది రైట్, నువ్వు చేసేది కరెక్టు అని ఎవరైతే చెబుతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా నీ దగ్గర ఏదో ఆశిస్తున్నారని గుర్తుంచుకోవాలి. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. బాబా, నేను ఎన్నో రోజుల నుంచి నిన్ను భక్తితో కొలుస్తూ ఉన్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను. ఈ దేవుడు నాకు ఎప్పుడూ కనపడడు అన్న భావన అనేది నాలో ఉంది. కాబట్టి ఈ సాయి దర్శనం కోసం నేను ఎంతగానో అలమటిస్తూ ఉన్నాను. ఒక్కసారి నీ దర్శనం కల్పించు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. దేవుడు అసలు ఎందుకు కనపడడు? ఒక విషయం చెప్పనా, ఇన్ని ప్రాణులను సృష్టి చేసి ఆ ప్రాణులకు ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన భగవంతుడు ఆ ప్రాణులకు అప్పుడప్పుడన్నా దర్శనం ఇవ్వవచ్చు అనేదే కదా నీ ఆలోచన. ఎందుకు కనిపించకుండా అదృశ్యంగా ఉంటాడు అనేదే నీ యొక్క ప్రశ్నకు అర్థం. ఏంటి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని నువ్వు ఎంతగానో ఆలోచిస్తూ ఉంటావు. ఒకటి, కంటికి కనిపించేందుకు ఆయనకు మనలాగా ఆకారము నామరూపాలు లేవు తల్లి. భగవంతుడికి ఉండేదంతా నిరాకారం. ఆ నిరాకారాన్ని ఎలా పోల్చగలము? మన నమ్మకం మీదే ఉంటుంది. భగవంతుని తత్వం సర్వవ్యాప్తిగా వ్యాపించి ఉంటుంది. కానీ ఈ జగత్తు రూపంలో ఉంటుంది కూడా అదే సర్వాంతర్యామి అందరిలోనూ కనిపిస్తూ ఉంటాడు. హృదయ గృహల్లో వెరుగుతూ ఉంటారు. కానీ జీవుడి ఆవిద్య అనే ముసుగులో కప్పబడి ఉంటుంది. జగత్తంతా తానుగా వ్యాపించి ఉన్న భగవంతుని చూడగల జ్ఞానాన్ని ఆయన సర్వత్రా కనిపిస్తాడు. అంతర్ముఖులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానించే యోగులకు వాళ్ళలోనే కనిపిస్తాడు. ఆయన కనిపించకపోవడం అనేదే ఉండదు. మనం సరిగా తదేకంగా చూడలేకపోవడమే. ఇక నీ యొక్క లక్ష్యం సాధించాలి, నువ్వు అనుకున్న విజయం అనేది పొందాలి అన్నప్పుడు త్రికరణ శుద్ధి అనేది ఎంతగానో అవసరం. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు నువ్వు దానికి ఎంత కృషి, ఎంత పట్టుదల చేయాలన్న లక్ష్యంపై నీ యొక్క మనసు ఎలా కేంద్రీకరమవుతుంది అనేది చాలా అవసరం. ఉదాహరణకు ఒక విషయం చెప్పనా, దీని గురించి నీకు పూర్తి వివరణ ఇస్తాను విను. చెట్టు మీద పిట్టగూడు అల్లి గుడ్లు పెడుతుంది. వాటికి నుండి వచ్చిన పిల్లలు రెక్కల్లో నుంచి ఆహారం కోసం దూరాలకు ఎగిరిపోతాయి. మనిషి జీవన స్థితి కూడా అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం లాంటిది. అందులో పుట్టే భావాలే పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవి ఎగురుతాయి కదా, జీవితం విస్తరించిన మీద సంచరిస్తాయి కదా. విన్నవి కన్నవి మనకి అనుభవాలవుతాయి.
వీటన్నిటినీ సమాహారమే మనసు. అది అత్యంత శక్తివంతమైనది, చంచలమైనది. ఎంత దూరాలైనా క్షణాల్లో చేరగలదు. తలుచుకుంటే నిశ్చలంగా కూడా ఉండగలదు. పంచభూతాలలో శరీరం తయారవుతుంది. ఆ తర్వాతే మనసు. కానీ ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అనే సామెత మనసు ముందుండగా చేస్తుంది. శరీరం ముందే అది ఒక ఉత్త కట్టె లాంటిది. ఎలా చెబితే అలా వింటూ ఉంటుంది. అలా భావనతో ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. కానీ శరీరం లేకుండా మనసు మనగలదా చెప్పు? మనిషి ఉనికిని తెలిపేది రూపం అంటే శరీరమే కదా. మనస్సు అనుసాధన కర్త అనగా ఒకవైపు చైతన్యం, మరోవైపు శరీరం ఉంటేనే కదా మనసు రెండిటి మధ్య వంచనలా ఉండగలిగేది. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనోవంతన కూలిపోతుంది. మన శరీరంలో చైతన్యం పరుచుకొని ఉంటుంది. మనసు చైతన్యాంశం కాబట్టి. కానీ దేహం నుండి విడిపోయి మనసు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యగోచం. ఇక ముఖ్యంగా నువ్వు ఒక విషయం తెలుసుకోవాల్సిందే. గోరెంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలు నిన్ను చుట్టుముట్టేస్తాయి. ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. దేనికైనా నీ శ్రమ శక్తి మూలం. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో వేరొకటి లేదని గుర్తుంచుకో. కల్మషం లేని నీ మనస్తత్వం అంటే ఈ సాయికి ఎంతో ఇష్టం. నన్ను అడిగే ప్రతి కోరిక, ప్రతి ఆశ అన్నీ న్యాయమైనవే. అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మినా నీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎలాంటి ఆనందాల్ని వద్దు, ఎవరికీ భయపడవద్దు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రం గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి దిగులు పడవద్దు. మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు. అది సరైన సమయానికి నీ దగ్గర ఎప్పుడు ఎలా చేర్చాలో ఈ సాయి పని. భగవంతుని మీద భారం వేసినప్పుడు అన్నిటికీ శుభం ఉంటుంది. ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. అది ఉంది అనుకుంటే లేనిది కూడా మనతో ఉంటుంది. ఈ యొక్క జీవిత సత్యాన్ని నువ్వు ఎప్పుడూ తెలుసుకోవాలి. మనసును స్వాధీనపరుచుకున్న వారికి తమ మనసే బంధువు లాంటిది. మనసునే జయించలేని వాడికి మనసే ఒక ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి నీ మనసుని నీ యొక్క ఆధీనంలో ఉంచుకో. నీ జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే నీ ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు నీకంటూ ఒకరిని తప్పకుండా నీ జీవితంలోకి పంపించే ఉంటాడు, పంపిస్తాడు కూడా. అలాంటి వారిని ఎలాంటి పరిస్థితిలో కూడా నువ్వు దూరం చేసుకోకు. అలాంటి వారితో అహంకారంతో అసలు ఉండవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.